నిజం చెప్తున్నానల్లా, అసలు ఈ సోషల్ మీడియా పర్ఫార్మెన్స్ల గురించి మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా చెప్పొద్దు, వాళ్ళని సూయించొద్దు అని ఒకటికి 10 సార్లు అనుకుంటానోళ్ళ నేను. వాళ్ళు చేసే కళా పోషణలు తప్పు అని మన దాంట్లో సూయిస్తుంటే కూడా ఇంకా సంబరపడుతున్నారట వాళ్ళు. ఎట్లయితే ఏంది పాటు, మేమైతే టీవీలో కనబడ్డాం కదా అని. అందుకే సూయించదలుచుకోలేదు. కానీ ఏం చేద్దాము, కొందరి శకలు చూస్తుంటే మీకు వాళ్ళ గురించి ఎట్లనైనా వేసి చెప్పి తీరాలి అని అనిపిస్తుంది. వాళ్ళకు మీరే సన్మానం చేయుర్రుల్లా. అలా చూడుర్రి వాళ్ళ లలిత కళలు ఎట్లున్నాయో. మోకాల మీద కూర్చున్నాడు కదా, ఏమో యోగానో లేకుంటే ఇంకేమైనా ప్రార్థననో చేస్తుండ అనుకునేరు. చూడుర్రి వీని కళా పోషణ. ఓషిని ఏం కాలేదారా నీకు? ఇంకా ఏం మనిషివిరా అయ్యా నువ్వు. అసలు నీది గుండేనా ఉన్నదా లేకుంటే ఆగిపోయిందా? ఇంకా ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వీని తనలాట. పట్టాల నడుమ ఎట్లా వండుకున్నాడో చూడు. బండి ఓనే పోయింది. వీని ధైర్యంకున వడెత్తు. ఏందోల్లా ఇది అసలు. ఇంకా చూడవు లాస్ట్కు ఏదో ఘనకార్యం చేసినట్టు, పాకిస్తాన్ ఉగ్రవాదులను ఇప్పుడే సంపచ్చినట్టు ఎంత సంబరపడుతుండో. వీని సంబరాన్ని కాకులు గద్దలు ఎత్తుకపోను. ఫేమస్ కావాలంటే గీదా తరీకా. వీని ఏం చేయాలో మీరే చెప్పుర్రి. పుసుక్కున ఏమన్నా అయితే ఇవాళకు తనలాట. అమ్మా నాయనకే కదా, వాళ్ళేమో రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతారు. వీళ్ళు చేసే పెర్ఫార్మెన్స్లేమో గివి. సరే వాడు పోరాడు అనుకుందాం. ఇక వీళ్ళ కథ చూడుర్రిగా. లగ్గం అయింది. పెళ్లి పిల్లగాడు కారు మీదనే కళాపోషణ చూస్తుర్రు. మమ్మల్ని చూడుర్రి, మా అందం చూడుర్రి, మా సందం చూడుర్రి అనుకుంటా. అమ్మగారేమో చేతులు ఊపుకుంటా నాట్యం చేస్తా అంటే, పెనిమిటి గారేమో కత్తితోని యుద్ధమే చేస్తాడు కారు మీద. కొంచెం అటు ఇటు అయ్యేనా అంటే కొత్త జంట పని కథమే. అవునా కదా? వీళ్ళది మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ అట, భోపాలు. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ పోలీసుల దాకా పోయింది. ఇప్పుడు కొత్త జంట మీద కేసు కూడా పెట్టిర్రు. మంచిగా అయింది. మంచిగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు సంతోషంగా ఉండకనట ఇప్పుడు పోలీస్ టౌన్ లో చుట్టూ తిరగవలసి వస్తుంది. అసలు ఎందుకు వచ్చిన ఈ సాహసాలు, ఏమిటికి వచ్చిన సర్కస్ ఫీట్లు?